నమస్తే అండి. నేను డాక్టర్ పురోహితి, ఇంటర్వెన్షనల్ పెయిన్ స్పెషలిస్ట్ అండ్ అనస్థీషియాలజిస్ట్. ప్రయాణాలు ఎక్కువగా చేసే వాళ్ళలో కామన్గా చెప్పే కంప్లైంట్ ఏంటంటే ఈ బటక్స్ రీజన్లో ఎక్కువగా పెయిన్ వస్తుందని చెప్తూ ఉంటారు. ఈ బటక్స్లో నొప్పి అన్నది ఎక్కువసేపు కూర్చున్న వాళ్ళలో కానీ లేదా ప్రయాణాలు చేసిన వాళ్ళల్లో, బైక్ రైడింగ్ ఎక్కువగా చేసే వాళ్ళల్లో, చాలాసేపు కూర్చొని ఆఫీస్ వర్క్స్ చేస్తూ ఉంటారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఇలాంటి వాళ్ళల్లో ఈ బటక్స్లో పెయిన్ అనేది కామన్గా వచ్చే కంప్లైంట్. సాధారణంగా కారణాలు ఏమంటాయంటే ఈ బటక్స్లో పైరిఫార్మిస్ అని ఒక చిన్న కండరం ఉంటుంది. ఈ కండరం కిందే సయాటిక్ నర్వ్ ఉంటుంది. ఒకవేళ ఈ బటక్స్ లో ఉన్న పైరిఫార్మిస్ కండరానికి ఏమైనా ప్రెషర్ పడ్డా, దెబ్బ తగిలినా లేదా ఇరిటేషన్ వచ్చినా కూడా ఆ కింద ఉన్న సయాటిక్ నర్వ్ పైన ప్రభావం పడుతుంది. పైరిఫార్మిస్ సిండ్రోమ్ ఉన్నప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయంటే, ఒకటి, బటక్స్ లో తిమ్మిరిగా ఉండి విపరీతమైన మంటలు ఉంటాయి, కూర్చోవాలంటే కూడా కూర్చోలేకపోతూ ఉంటారు. 2, ఈ నొప్పి అన్నది కాలి వరకు రేడియేట్ అవుతూ ఉంటుంది. 3, కూర్చునే సమయంలో విపరీతమైన నొప్పి ఉంటుంది. అదే నించున్నప్పుడు కానీ లేదా కాసేపు తిరిగినా కూడా ఈ నొప్పి అనేది తగ్గిపోతూ ఉంటుంది. 4, ఏ వైపు బటక్స్ లో అయితే పెయిన్ ఉందో అటువైపు కాల్లో కొంచెం బలహీనంగా మారి నడవాలంటే కూడా వీక్నెస్ గా ఉంటుంది. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఈ పెయిన్ కండిషన్ అనేది చాలా వరకు తగ్గిపోతుంటుంది. ఏంటంటే, 1, లాంగ్ రైడ్స్ చేయాలి అన్నప్పుడు మధ్య మధ్యలో ఖచ్చితంగా బ్రేక్స్ తీసుకుంటూ ఉండాలి. 2, రెగ్యులర్ గా హిప్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండాలి, అంటే హిప్ స్ట్రెచెస్ చేయాలి. 3, కొందరికి కోల్డ్ ప్యాక్స్ కానీ లేదా హాట్ ప్యాక్స్ కానీ వాడుకోవాలి. 4, మనకు మామూలుగా మార్కెట్లో ఇబుప్రోఫెన్, డైక్లోఫెనక్ అని కొన్ని నొప్పి పెయిన్ కిల్లర్స్ దొరుకుతూ ఉంటాయి. ఈ పెయిన్ కిల్లర్స్ అన్నవి ఆ మజిల్లో ఉన్న ఇరిటేషన్, నొప్పిని దాదాపు తగ్గించేస్తాయి. అయితే ఇబుప్రోఫెన్ కానీ డైక్లోఫెనక్ కానీ ఎప్పుడు కూడా భోజనం చేసిన తర్వాతే తీసుకోవాలి. ఒకవేళ కడుపులో అల్సర్స్ కానీ లేదా కిడ్నీల్లో కానీ ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు ఈ మెడిసిన్స్ తీసుకోకూడదు. 5, ఎక్కువసేపు ఒకే పొజిషన్లో కూర్చోవటం కానీ లేదా క్రాస్ లెగ్స్తో కూర్చోవటం కానీ మానుకోవాలి. 6, ఫోమ్ రోలింగ్ కానీ లేదా టెన్నిస్ బాల్ కానీ తీసుకొని ఫ్లోర్ మీద పెట్టి దాని మీద కూర్చొని ఫ్రంట్ కి బ్యాక్ కి మసాజ్ చేసుకుంటూ ఉండాలి. ఈ చిన్న చిన్న చిట్కాలతో ఈ బటక్స్ లో వచ్చే పెయిన్ అన్నది చాలా వరకు తగ్గించుకోవచ్చు. వీటితో కూడా తగ్గనప్పుడు పెయిన్ ఇంటర్వెన్షన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ మజిల్లో పైరిఫార్మిస్ కండరాన్ని స్కాన్ లో చూస్తూ ఆ మజిల్లో ఇంజెక్షన్ చేయడం ద్వారా నొప్పిని తగ్గించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.